మనం చూస్తున్నాం కదా, వివిధ పట్టణాల నుంచి ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి పాములను అయితే పట్టుకురావడం జరిగింది. 1 2 3 4 5 6 6 పాముల్లో 4 నాగుపాములు ఉన్నాయి. ఒకటి బ్రాండెడ్ రైజర్ ఉంది, ఒకటేమొచ్చేసి పూడిపాము పిల్ల ఉందన్నమాట. ఇవైతే మనం ఇప్పుడైతే సురక్షితంగా అడవి ప్రాంతంలో వదిలేస్తున్నాం. ముందుగా అయితే మనం నాగుపాములు వదిలేస్తున్నాం. ఈ నాగుపాములను అయితే, ఎందుకంటే ప్రమాదం మన దగ్గర ఉండొద్దు. ఇది కూడా నాగుపామే, బాగా అగ్రెసివ్గా ఉంది అన్నమాట. ఓ అక్కడ ఒక్కటి ఉంది, ఇక్కడ చూడు. ఇవి ఏం లేదని కానీ మనకు చాలా మటుకు ఎవరు పాములు కరిస్తే నాటు వైద్యానికి వెళ్తున్నారండి. అది కరెక్ట్ కాదు. ఎవరైనా కూడా మీకు తెలిసిన వాళ్ళు కానీ, ఇంకెవరైనా ఫ్రెండ్స్లు కానీ, మిత్రులు కానీ, ఇంకెవరైనా కూడా పాము కాటు జరిగితే మాత్రం ఎక్కడైనా కూడా నాటు వైద్యానికి వెళ్ళొద్దండి దయచేసి. నాటు వైద్యానికి వెళ్తే ప్రాణాలు పోతాయి. మనం ప్రాణాలు కాపాడుకోవాలంటే కేవలం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ డాక్టర్లు ఉంటారు, అంబులెన్స్ ఉంటాయి, తర్వాత ఆక్సిజన్స్ ఉంటాయి, తర్వాత మెడిసిన్ ఉంటుంది, ఐసీయూ కేర్ ఉంటుంది, ఇన్ని స్పెషాలిటీస్ ఉంటాయన్నమాట. ముఖ్యంగా నాటు వైద్యానికి వెళ్తే మాత్రం ప్రాణాలు కాపాడుకోవడం అయితే చాలా కష్టం అండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే చాలా అనుభవంతో, దాదాపు అంటే 14 సంవత్సరాల నుంచి ఇవన్నీ మేము చూస్తూ ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా కావాల్సిన పాములు రాకుండా చాలామంది ఏ విధంగా రక్షణ తీసుకోవాలి, పాము కరిస్తే ఏం చేయాలని అని చాలా అడుగుతున్నారు యూట్యూబ్లో. నేను వాళ్ళకి సజెషన్ చేసేది ఏంటంటే, పాము కాటుకు గురైన వ్యక్తిని మీరు ఎప్పుడు కూడా పడుకోబెట్టొద్దు. అతన్ని నిటారుగా నిలబెట్టి సాధ్యమైనంత వరకు అతన్ని నడిపించకుండా, పరిగెత్తించకుండా, నీళ్లు తాపకుండా అతన్ని ప్రశాంతంగా అతనికి ధైర్యం చెప్పాలి. ముఖ్యంగా ధైర్యం చెప్పాలి. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే భయపడతాడో ఆ భయపడ్డ వ్యక్తి ఏమవుతుందంటే హార్ట్ బీట్ పెరుగుతుంది. హార్ట్ బీట్ పెరగడం వల్ల రక్త ప్రసరణ పెరిగి రక్తంలో ఉన్నటువంటి విషము బ్రెయిన్కి తొందర చేరుతుందన్నమాట. తొందర చేయడం వల్ల మనిషి అపారక స్థితిలోకి వెళ్ళిపోయి చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. కాబట్టి వీలైనంత వరకు పాము కాటు కరిచినటువంటి ప్రదేశాన్ని ఎవరు కూడా కదిలించకుండా, తర్వాత ఆ ప్రాంతాన్ని అలాగే ఉంచి పక్కవారి సాయం తీసుకోండి, లేదంటే అంబులెన్స్కి ఫోన్ చేయండి, బైక్ సాయం తీసుకొని అతన్ని వీలైనంత వరకు హాఫ్ అన్ అవర్లో ఆసుపత్రికి చేర్చాలండి. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతంలో అన్ని ఆసుపత్రులు కూడా 30 కిలోమీటర్ డిస్టెన్స్లోనే జిల్లా ఆసుపత్రులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఆ ఆలోచనతో ఉండాలి. మీరు వాటిపైన కూడా కైండ్లీ ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర ఉండాలి. అక్కడికే వెళ్తే తప్ప మనం కాపాడుకోగలుగుతాం. మీరు అట్లా కాకుండా మీరు ఇంకా నాటు వైద్యానికి మంత్రాలకు తాయితలు కట్టించుకోవడం ఇవన్నీ చేస్తే మాత్రం మనుషులు ప్రాణాలు పోతాయి. ప్రాణం పోయిన తర్వాత ఎవరం కూడా ఆ ప్రాణాన్ని అయితే తీసుకొచ్చి ఇవ్వలే మనం. విజ్ఞప్తి మళ్ళీ మీ అందరికి కూడా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తామండి, దయచేసి పాము కాటు కరిస్తే ఆ కరిసిన వ్యక్తిని మాత్రం ఆసుపత్రికి మాత్రమే తీసుకెళ్ళండి. ఎక్కడికి మీరు ప్రయత్నం చేసినప్పుడు కూడా సమయం వృధా అవుతుంది, మరియు మనిషి బతికే ప్రమాదం కూడా కోల్పోతాడు. కాబట్టి మీరు అందరూ కూడా గ్రహించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మన దగ్గర ఇప్పుడు చాలామందికి ఈ పాము నాగుపాము అని అనుకుంటున్నారండి. ఇది పూర్తిగా విషం లేని సర్పం. దీన్ని చూడండి, ఈ పామును కూడా మీరు, దీని పామును వచ్చేసి బ్రాండ్ రైజర్ అని పిలవడం జరుగుతుంది. ఇది నాన్ పాయిజనస్ స్నేక్ అండి. చూడడానికి నాగుపాము లాగానే ఉంటుంది, తెల్లగా గోధుమ కలర్లో ఉంటుంది. ఈ పాము అయితే పూర్తిగా విషం లేని సర్పమే. చూడండి మీరు అందరూ చూడండి, ఇక్కడ ఆపడం జరిగింది. ఇప్పుడు నాగుపాముకు దీనికి పెద్దగా తేడా ఉండదు, కాకపోతే నాగుపాముకు పడిగా ఉంటుంది, దీనికి పడిగా ఉండదు. ఎందుకంటే ఇవి ప్రకృతిలో అన్ని సమతుల్యతను కాపాడుకోవాలంటే అన్ని సర్పాలు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, ఇతరత్ర వన్యప్రాణులు ఉంటే కానీ మనం మానవాళిని మనోరోలోకి తీసుకురావడం జరుగుతుంది. లేదంటే ఇన్బ్యాలెన్సింగ్ అయ్యి మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మన దగ్గర రక్తపింజరి అని చెప్పేసి అన్నారు, కానీ రక్తపింజరి కాదండి. మన దగ్గర కామన్ శాండ్ బోయా అంటారు. అంటే ఇది 2 తలల పాము అని మీరు బాగా పిలుస్తూ ఉంటారు కదా. ఈ పాము కూడా ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. చూడడానికి ఇది చిన్న పిల్ల ఉన్నప్పుడు మాత్రం ఎరుపుగా ఉంటుంది. చూడండి, చాలా బ్యూటిఫుల్ స్నేక్ అండి. ఇది చాలా అందంగా కూడా ఉంటుంది పాము. దీని ఫొటోస్ తీసుకో తమ్ముల్స్కి.
దీన్ని నేను ఇట్లా చూస్తాను. చాలా పెద్ద పాము అండి ఇది నాగుపాము అంటారు. చాలా మటుకు పొడవ కూడా కొట్టుకోవాలి. చేస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, 2 పోట్లాడుతాయి. ఇప్పుడు ఈ 2 పోట్లాడుతున్నాయి కుమార్. ఓకే 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 పోతున్నాయి. ఓకే బాయ్ బాయ్ అండి. మీకు ఇంకేమైనా సమాచారం కావాల్సి సాగర్ స్నేక్ సొసైటీ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వాటిని ఫాలో అవ్వండి. దాంట్లో ఇంకా మీకు సరైన సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సమయం లేక మేము తొందరగా వెళ్ళాలి, ఇంకో పాము కాల్సి వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలి. నా నెంబర్ కూడా చెప్తా, 9985554526 అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అవుతుంది. కలిసిపోయింది పాము. 5 ఫీట్లు ఆరామ్స్ ఉంది. 5 ఫీట్లు పోవే అంటే ఈ గుండ్ల మధ్యన వెళ్ళాడుతున్నాయి. నెమలీలు వస్తాయి ఇప్పుడు మళ్ళీ.